ప్రస్తుతం మనతో పాటు చార్లత రాథోడ్ గారు ఉన్నారు, మాజీ జెడ్పీటీసీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు చార్లత రాథోడ్ గారు. ఈ రోజు బండి సంజయ్ గారి విషయంలో మీ స్టాండ్ ఏంటంటారు? గత 3 రోజులైందండి కేసు బుక్ అయ్యి. 3 రోజుల వరకు ఇప్పటి వరకు బండి సంజయ్ గారి మీద కానీ వారి కొడుకు మీద కానీ వస్తున్న కథనాలు ఏవైతే ఉన్నదో ఇప్పటి వరకు ఆయన మీద కేసు బుక్ అయ్యి కూడా 3 days అయింది, ఇంతవరకు అరెస్ట్ చేయట్లేదు. ఇంతమంది మేము మహిళా బీఆర్ఎస్ నాయకులం నిన్న కూడా వెళ్ళి అక్కడ మహిళా కమిషన్ ని కలిసినాము. ఈ రోజు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్కి వచ్చినాము. ఇప్పుడు నెక్స్ట్ డీజీపీ ఆఫీస్ కూడా వెళ్తున్నాము. అయితే ఈ మహిళ ఏదైతే మైనర్ బాలిక ఉందో ఒక ఫోక్సో కేసు పెట్టిన తర్వాత 24 hours లోపలే వారిని శిక్షించాలి, వారిని అరెస్ట్ చేయాలి. అలాంటిది కాకుండా ఒక హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అయి ఉండి ఇంతవరకు అంటే మంత్రి కొడుకు అని చెప్పేసి ఆయనను ఈజీగా వదిలేస్తున్నారా ఏందని ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఆ అబ్బాయి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, ఎక్కడ పారిపోయిండో పోలీసులకు దొరకట్లేదంట. ఒక 3 రోజుల వరకు అబ్బాయి దొరకట్లేదంటే ఎవరు సహకరిస్తున్నట్టు? ఇక్కడ హోంశాఖ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తన చేతిలో పెట్టుకున్నారు మంత్రిత్వ శాఖ. ఇతను మరి సాయం చేసి సపోర్ట్ చేస్తుండా? మరి ఒక మంత్రి కొడుకు అయి ఉండి మంత్రి కొడుకును వదిలేయాలి అని చెప్పేసి 3 రోజుల తర్వాత కూడా పట్టుకోవట్లేదంటే ఎంత దారుణం అని చెప్పేసి ఒక మైనర్ బాలికను అన్యాయం చేస్తున్నారు. మైనర్ బాలికకు న్యాయం దొరికే వరకు మేము బీఆర్ఎస్ నాయకురాలు అందరం మేము పోరాటం చేస్తాం. తప్పకుండా వారికి న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. ఈ ఏదైతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మేము 3 నెలల నుంచి ప్రాధేయపడ్డారంట. 3 నెలల నుంచి మా అమ్మాయికి అన్యాయం చేస్తున్నాడు, 3 నెలల నుంచి కేసు వేయండి అని అంటే కేసు వేయించుకోలేదు, వాళ్ళు కేసు తీసుకోలేదు పోలీసులు. ఇట్లాంటి తరుణంలో ఇవాళ మేమందరం బయటకు వచ్చేసరికి వాళ్ళకు ఇక్కడ ఏదైతే గమనించాలి, పోలీస్ శాఖ ఎంతవరకు పనిచేస్తున్నది అనేది ప్రజలు కూడా ఆలోచించాలి. తప్పకుండా వారికి శిక్ష పడాలి. ఆ బండి సంజయ్ రాజీనామా చేయాలి. బండి సంజయ్ కొడుకు అని టార్గెట్ చేస్తున్నారా బీఆర్ఎస్ మహిళా నాయకురాలు? బండి సంజయ్ కొడుకు అని కాదండి, ఒక మైనర్ బాలిక, ఒక బాలికకి అన్యాయం జరిగింది, ఒక మహిళకు అన్యాయం జరిగింది, ఒక బాలికకి అన్యాయం జరిగింది అని చెప్పేసి సాటి మహిళలంగా మేము వచ్చినాం. కానీ ఏ పార్టీ పరంగానో పార్టీకి వాళ్ళకి అన్యాయం చేయాలి, మాకు న్యాయం జరగాలి పార్టీకి అని చెప్పేసి పార్టీ కోసం రాలేదు మేము. అంటే వేరే మహిళకి ఏ మహిళకి అన్యాయం జరిగినా కూడా ఇదే రెస్పాన్స్ ఉంటుందా మీద? ఎదుటి మహిళకి ఎవరికైనా జరగనివ్వండి, మా వంతు మేము పోరాటం చేస్తాం. వాళ్ళకి న్యాయం దొరికే వరకు మేము ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాం.